ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ఇండెక్సింగ్ గురించి తెలుసుకుందాం. సో హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు ద పైథాన్ సిరీస్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ఇండెక్సింగ్ గురించి తెలుసుకుందాం. సో నేను ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు చెప్పిన ఇండెక్సింగ్ గురించి, బట్ ఈరోజు మనం కొంచెం ఇన్డెప్త్గా ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం అండ్ ఆల్సో కోడ్ త్రూ చూద్దాం. అండ్ సో లెట్స్ లర్న్ దెమ్, లెట్స్ గో. సో ఇప్పుడు మనం కోడ్ త్రూ చూద్దాం ఇండెక్సింగ్ అంటే ఏంటో. సో ఇండెక్సింగ్ అంటే ఏం లేదు బాయ్, ఒక స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ మనం ఇండివిజువల్ గా ప్రింట్ చేయొచ్చు, దాన్ని మనం ఇండెక్సింగ్ అని అంటాం. సో దానికి కొంచెం సింటాక్స్ ఉంటుంది, ఆ సింటాక్స్ ఏదో మనం ఇప్పుడు కోడ్ త్రూ చూద్దాం. సో బేసికల్ గా మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తే మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసినాం, రైట్? సో క్రియేట్ చేసి దానికి ఒక వాల్యూ అసైన్ చేసినాం, స్ట్రింగ్ వాల్యూ అసైన్ చేసినాం. ఆ స్ట్రింగ్ లో ఏముంది, కోడ్ విత్ పీక్ అండ్ స్ట్రింగ్ ఉంది. సో మనం దీన్ని ఇండివిజువల్ గా ప్రింట్ చేయొచ్చు, లైక్ CO D సపరేట్గా, C సపరేట్, O సపరేట్గా ప్రింట్ చేయొచ్చు. సో మనం నెక్స్ట్ ఏం చేసినాం, ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసినాం. ఆ వేరియబుల్ పేరు ఏంటి, ఫైండ్ ఇండెక్స్ అనే వేరియబుల్ని క్రియేట్ చేసినాం, రైట్? సో ఫైండ్ ఇండెక్స్ అనే వేరియబుల్ క్రియేట్ చేసినాం, ఈక్వల్స్ టు పెట్టేసి ఇక్కడ మీరు సింటాక్స్ గుర్తుకుంచుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనం తీసుకున్న వేరియబుల్ ఏదైతే ఉందో దాంట్లో వాల్యూ అసైన్ చేసినాంగా, ఆ నేమ్ స్క్వేర్ బ్రాకెట్, ఇది సింటాక్స్, ఓకేనా? పెట్టి దానిలో నెంబర్స్ అసైన్ చేయాలి. మనం లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ గుర్తుంది, ఐడియా ఉందిగా? లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఏం చేస్తుంది, సో ఒక స్ట్రింగ్ లో ఉన్న ఆ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో మనకు కౌంట్ చేసి ఇస్తుంది. సో 0th ఇండెక్స్ లో ఏ క్యారెక్టర్ ఉంది, C అనే క్యారెక్టర్స్ ఉంది. ఇప్పుడు మనకి 0th ఇండెక్స్ లో ఏ క్యారెక్టర్ ఉంటే మనకు ఆ క్యారెక్టర్ అవుట్పుట్ కింద వస్తుంది. ఏ క్యారెక్టర్ ఉంది ఇప్పుడు, C. సో మీరు అవుట్పుట్ చూస్తే ఇక్కడ C అనేది అవుట్పుట్ కింద వచ్చింది. ఇప్పుడు ఒకవేళ మనం వేరే క్యారెక్టర్ ప్రింట్ చేయాలనుకో, సో సేమ్ అది 0 తీసేసి మనం ఇక్కడ 5 అని పెట్టినాం. సో 5th ఇండెక్స్లో ఏముంది, ఏ క్యారెక్టర్ ఉంది, I అనే క్యారెక్టర్ ఉంది. ఆ I అనే క్యారెక్టర్ మనకు అవుట్పుట్ కింద వస్తుంది. సో ఇప్పుడు మనం ఒక చిన్న ట్రిక్ ప్లే చేద్దాం. సో బేసికల్గా మనం ఇక్కడ ఇండెక్స్ అనేది 5 బదులు మనం 10 పెట్టినాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే, సో ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ రేంజ్. సో స్ట్రింగ్ లెంత్ కన్నా మనం ఎక్కువ నెంబర్ పెట్టినాం కాబట్టి మనకు ఎర్రర్ వస్తుంది. సో మీరు ఇక్కడ కింద అవుట్పుట్ చూస్తే ఎర్రర్ వచ్చింది. So this is the topic for today. If you need Python related content, then don't forget to follow me. See you in the next video. Bye.